హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం కౌశలం జాబ్ పోర్టల్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏంటి, ఎలా ఎగ్జామ్ రాయాలి, తర్వాత ఎలా మార్క్స్ చూసుకోవాలి, ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఒకవేళ అది లాగిన్ అయితే కనుక అది సమ్టైమ్స్ వర్క్ అవ్వట్లేదు, చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రూపొందించిన ఈ వెబ్సైట్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. ఇది కౌశలం పోర్టల్ లింక్ అనమాట. ఈ లింక్ అయితే ఒకసారి చూసుకోండి. స్టార్టింగ్ అయితే ఫస్ట్ అయితే మీకు ఇలా వస్తుందన్నమాట. మీరు రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మీరు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ. ఫస్ట్ ఏంటి అని అంటే, మీరు చాలాసార్లు సర్వే అవ్వలేదని చెప్తా ఉన్నారు కదా చాలామంది. అప్పుడు ఫస్ట్లో ఒక 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో గవర్నమెంట్ వాళ్ళు అంటే సచివాలయం వాళ్ళు ఫోన్ చేసి మామూలుగా అందరి స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. గ్రాడ్యుయేట్స్, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఇలా అందరి స్టూడెంట్స్ అన్నీ తీసుకున్నారనమాట. ఆ తీసుకున్న వాళ్ళలో ప్రజెంట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని అయితే ఈ కౌశలం ఎగ్జామ్కి అయితే పిలుస్తూ ఉన్నారు. అట్టా సచివాలయం వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేయకపోయింటే, మీ డీటెయిల్స్ సర్వేలో తీసుకోపోయింటే, ఆ 3 నెలల 4 నెలల క్రితం జరిగిన దాన్ని కౌశలం సర్వే అంటారు. ఆ సర్వేకి సచివాలయం వాళ్ళు ఫోన్ చేసి డీటెయిల్స్ ఎవరైతే తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ ఈ ఈ కౌశలం సర్వే అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చేయాలంటే ఈ అథెంటికేషన్లోకి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ క్లిక్ చేసి సెండ్ ఓటీపీ కొట్టి వెరిఫికేషన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. అట్లా మీరు సర్వే కంప్లీట్ చేసుకుంటే ఆ సర్వే గురించి వీడియో అయితే ఆ సర్వే వీడియో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కౌశలం రిజిస్ట్రేషన్ కొడితే మీకు ఆ వీడియో మొత్తం క్లారిటీగా వస్తుంది అనమాట. యూట్యూబ్లో బెస్ట్గా చెప్పే వాళ్ళు చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ సర్వే ప్రాసెస్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది అనమాట. తర్వాత ఆ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయాలి అని అంటే ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్కి పిలుస్తారు కదా, మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీ డేట్ ఎప్పుడైతే వస్తుందో ఆ డేట్ టైంలో ఆ లొకేషన్కి అయితే మీకు లొకేషన్ కూడా సెండ్ చేస్తారు కదా, మెయిల్ ఆర్ మెసేజ్ పెడతారు. ఆ డేట్లో మీరు ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ వాళ్ళే చేపిస్తారన్నమాట, సచివాలయం వాళ్ళే. లేదు అనుకుంటే మీరు కూడా ఈ పోర్టల్లోకి వచ్చి రిజిస్టర్ అని ఇక్కడ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫర్ గ్రాడ్యుయేట్స్ చెప్పాను కదా, ఎగ్జామ్ అనేది గ్రాడ్యుయేట్స్ కోసమే అని చెప్పారు. సో ఫర్ గ్రాడ్యుయేట్స్, మీరు గ్రాడ్యుయేట్స్ కనుక మనం జాబ్ వెతుక్కుంటున్నాం కాబట్టి గ్రాడ్యుయేట్స్ కోసం క్లిక్ చేయాలి. ఇదేంటంటే ఫర్ ఎంప్లాయర్స్ అనమాట, రిక్రూటర్స్ అనమాట, ఎవరైతే జాబ్ గురించి ఎంప్లాయీస్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకనమాట, ఫర్ ఎంప్లాయర్స్ అనమాట. ఇదేంటంటే కాలేజెస్ వాళ్ళు కానీ, ఎవరన్నా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కానీ, అంటే చిన్న చిన్న ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ఇలా కాలేజ్ కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ క్లిక్ చేసి దీంట్లో ఫ్రీగా అయితే ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫ్యూచర్లో అది ఈ ఆప్షన్ అనమాట. మనం గ్రాడ్యుయేట్స్లా మనం నేర్చుకోవాలి అండ్ అదేవిధంగా మనం జాబ్ కోసం సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫర్ గ్రాడ్యుయేట్స్ అనేది క్లిక్ చేయాలన్నమాట మన కెరీర్ కోసం. ఈజీ ఆన్ బోర్డింగ్ అండ్ యాక్సెస్ టు క్యూరేటెడ్ కోర్సెస్, ప్రాక్టీస్ టెస్ట్ అండ్ పర్సనల్ జాబ్ ఫీడ్స్. అంటే ఏం లేదనమాట, ఇందులో ఏంటంటే కోర్సెస్ ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, టెస్ట్స్ అనమాట, ఎగ్జామ్ లాంటివి. మనం పర్సనల్ జాబ్ ఫీడ్స్, మనకి జాబ్స్ అన్నీ మనకి చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి ప్రాక్టీసింగ్ అలాంటిది అనమాట. అది క్లిక్ చేసిన తర్వాత అయితే మీరు రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చి వెరిఫై ఆధార్ క్లిక్ చేయాలి. నాకైతే ఆల్రెడీ ఆ రిజిస్టర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మీకు ఇక్కడ వెరిఫై ఆధార్ కొట్టి మీ ఆధార్ ఇచ్చి వెరిఫై కొడితే తర్వాత ఈమెయిల్ వస్తుంది. మీ ఫోన్ నెంబర్ ఆధార్ దేనికైతే ఏ ఫోన్ నెంబర్కి లింక్ అయ్యి ఉందో ఆ ఫోన్ నెంబర్కి అయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. తర్వాత మెయిల్, పాస్వర్డ్ అడిగిద్ది. మీ మెయిల్ ఏదైతే ఉందో మెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ ఒకటి అయితే సెట్ చేసుకోండి అనమాట. దాని తర్వాత చేంజ్ చేసుకోవచ్చులే. పాస్వర్డ్ ఒకసారి ఇచ్చి మళ్ళీ రెండోసారి కూడా పాస్వర్డ్ అడిగిద్ది అనమాట. అంటే 2 టైమ్స్ అయితే పాస్వర్డ్ సేమ్గా ఎంటర్ చేసి మీరు మెయిల్, పాస్వర్డ్ సెటప్ చేసుకుంటే అకౌంట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓటీపీలు అయితే వస్తాయన్నమాట. ఓటీపీలు దీంట్లో క్లిక్ చేసేసి రిజిస్టర్ అయితే కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. ఎగ్జామ్ రాయాలంటే ఈ రిజిస్ట్రేషన్ సచివాలయం వాళ్ళు కంప్లీట్ చేయించి మన చేత లాగిన్ అయితే చేపిస్తారనమాట. ఇదిగో రిజిస్టర్ తర్వాత మనం ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్లో ఏం లేదండి, మనం జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టే అంతే. మన ఆధారు తర్వాత ఈమెయిల్, పాస్వర్డ్ తీసుకుంటుంది, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తుంది అనమాట.
తర్వాత మనం లాగిన్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. మీకు ఏ డేట్ అయితే టైం వచ్చిందో, లొకేషను టైం ఎప్పుడైతే వచ్చినాయో డేట్, ఆ లొకేషన్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే అది లొకేషన్ యాక్సెస్ తీసుకొని మీకు సెండ్ చేసిన లొకేషన్లో మీరు ఉండే ఎగ్జామ్ రాస్తున్నారా, ఎక్కడ సచివాలయంలో రాస్తున్నారు లేదా వేరే చోట రాస్తున్నారని లొకేషన్ యాక్సెస్ చేసుకొని మీరు లొకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లొకేషన్ చెక్ చేసి మీరు మీకు ఏ లొకేషన్ అయితే మెయిల్ ఆర్ వాట్సాప్లో వచ్చిందో ఆ లొకేషన్లో ఉండి రాస్తే మాత్రమే అది యాక్సెస్ చేస్తుంది. వేరే లొకేషన్లో ఉండి తీసుకుంటే మీరు ఆ లొకేషన్ ప్రకారం మీకు రాదనమాట. అంటే వేరే మీకు సెండ్ చేసిన లొకేషన్ కాకుండా వేరే లొకేషన్లో ఉండి మీరు ఎగ్జామ్ రాస్తే అది యాక్సెస్ ఇవ్వదు, ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవ్వదు అనమాట. మీరు ల్యాప్టాప్ అయినా తీసుకెళ్ళండి, లేకపోతే సచివాలయం దగ్గరికైనా వెళ్ళి రాయండి, లేకపోతే మీరు పర్సనల్ ల్యాప్టాప్ అయినా మీకు ఇచ్చిన లొకేషన్ దగ్గరికి వెళ్ళి మీరైనట్టు లాగిన్ అయ్యి ఆ డేట్లోనే, ఓన్లీ మీకు ఇచ్చిన స్లాట్ డేట్లోనే మీరు ఎగ్జామ్ ఆ టైంలోనే రాయాలన్నమాట. ఆ 1 అవర్ ఇస్తారు కదా, ఆ 1 అవర్లోనే ఎట్లాగైతేనేమి మీరు లాగిన్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నా మెయిల్, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నా మెయిల్ అయితే ఇక్కడ ఇస్తున్నాను అనమాట. నా మెయిల్ పాస్వర్డ్ ఇచ్చి నేనైతే లాగిన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అది ఎప్పుడు లాగిన్ అయిద్దో ఎప్పుడు అవ్వదో తెలియదు, నాకైతే ఒక్కసారి కూడా లాగిన్ కాలేదన్నమాట. లాగిన్ అయితే మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఓకేనా. అది లాగిన్ అవ్వటమే కష్టమైపోయింది. లాగిన్ అయితే మాత్రం మీకు డీటెయిల్స్ అన్నీ నీట్గా అయితే చెప్తాను. చూసారా, ఇవన్నీ లాగిన్ అయింది, ఇట్లా వస్తుంది అనమాట లాగిన్ అయిన తర్వాత. ఓకేనా, ఇది ఏదో అడుగుతుంది చూద్దాం. క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్. వాట్ ఈస్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ దిస్ అసెస్మెంట్? టు గెట్ జాబ్ క్విక్లీ, టు ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్ ఆపర్చునిటీస్, టు చెక్ మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్, బికాజ్ మై కాలేజ్ ఆస్క్డ్ టు మీ. ఇవైతే మనం కొంచెం అయితే ఫిల్ చేయాలనుకుంటా, చూద్దాం. టు గెట్ ఏ జాబ్ క్విక్లీ, జాబ్ మనకు కావాలి కాబట్టి జాబ్ తొందరగా కావాలని ఆప్షన్ పెట్టామన్నమాట. తర్వాత హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్. నేనేంటంటే ఆ ఎగ్జామ్కి అయితే వాళ్ళు పిలిచారు, వెళ్ళాను, ఎంత లాగిన్ కొట్టినా కానీ ఆ 1 అవర్లో 40 to 45 మినిట్స్ అయితే లాగిన్ ట్రై చేస్తానే ఉన్నాను, అది మాత్రం అవ్వలేదు. ఫెయిల్డ్ అనే వచ్చింది. ఆ 1 అవర్ కాస్త మాత్రం ఓపెన్ అవ్వలేదు. అన్నీ ప్రిపేర్ అయ్యి అన్నీ చూసుకొని వెళ్ళాను, అది మాత్రం ఓపెన్ అవ్వలేదు అనమాట. తీరా వాళ్ళని అడిగితేనేమో మీరు ఈ టైంలోనే రాయాలి, తర్వాత ఎగ్జామ్ అయితే రాయటానికి కుదరదని చెప్పారు. ఆ టైంలోనే ఎంత ట్రై చేసినా అది అవ్వలేదన్నమాట. ఇప్పుడు వచ్చింది. మరి సర్వర్ అదే వెబ్సైట్ బిల్డ్ చేయటం ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేశారు, ఎక్కడ బగ్స్ ఉన్నాయో తెలియదు, కానీ ఆ లోడ్ ఎక్కువ పడితే మాత్రం అది వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు లోడ్ లేదు కాబట్టి, అంటే ఎక్కువ మంది ట్రై చేయట్లేదు కాబట్టి సర్వర్ ఈజీగా ఇచ్చింది మనకి. ఆ టైంలో నేను రాసేటప్పుడు చాలామంది రాస్తూ ఉంటారు కాబట్టి లోడ్ ఎక్కువైంది కాబట్టి సర్వర్ ఓపెన్ అవ్వలేదు. ఇంకా దీనికి కొన్ని అప్డేట్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ వెబ్సైట్కి. అప్డేట్ చేసి మళ్ళీ న్యూ వర్షన్ వాళ్ళు రిలీజ్ చేస్తే అప్పుడు కొంచెం బాగా స్మూత్గా అయితే వర్క్ చేసే అవకాశం ఉందన్నమాట. దానికి కొంచెం బగ్స్ అయితే ఫిక్స్ చేయాలన్నమాట ఈ వెబ్సైట్లోకి, ఓకేనా. తర్వాత ఇంకో ఆప్షన్ అయితే చూద్దాం. హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఎ జాబ్. అంటే మీరు ఎంత త్వరలో జాబ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ కెరీర్ని అని అడుగుతుంది అనమాట. ఇక్కడ రైట్ అవే, వితిన్ 1 to 2 months, సూన్ అంటే 1 లేదా 2 నెలల్లో నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ సూన్, చిన్నగా చేద్దాంలే 3 నుంచి 6 నెలల వరకు. తర్వాత ఐ కాంట్ వెయిట్ లాంగర్ మోర్ దెన్, ఐ కెన్ వెయిట్ లాంగర్ మోర్ దెన్ 6, నేను 6 నెలల కంటే ఎక్కువ వెయిట్ చేయగలుగుతానమ్మా, నాకు ఇప్పుడు అలా ఏం పని లేదన్నాం అనుకో. ఇది 3వ ఆప్షన్ అనమాట. మనకి త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా రావాలి కాబట్టి ఈ ఆప్షన్ అనమాట. రైట్ అవే, వితిన్ 1 to 2 months, 1-2 నెలలు మనకు జాబ్ కావాలి అన్నమాట. అది. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ యూ గెట్ ఏ సూటబుల్ జాబ్, వుడ్ యూ బీ విల్లింగ్ టు రీలొకేట్. అంటే మీకు సరిపోయే జాబ్ మీకు ఒకవేళ వస్తే మీరు ఎక్కడ జాబ్ వస్తే ఆ లొకేషన్లోకి మీరు వెళ్ళటానికి రెడీగా ఉన్నారా లేదా అని అడుగుతుంది అనమాట. చూద్దాం, నేను ఎక్కడికైనా వెళ్తాను అనమాట. ఎస్, ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా వెళ్తాను అని. ఇదొకటి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎస్, ఎనీవేర్ ఇన్ ఇండియా మొత్తంలో ఎక్కడికైనా వెళ్తానని చెప్పి, ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్తానని. తర్వాత ఎస్, ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా, అంటే ఇండియా కాకుండా ఇంటర్నేషనల్గానే నేను ఏ దేశమైనా వెళ్తానని చెప్పి ఆప్షన్ ఇది. తర్వాత నో, ఐ వాంట్ టు వర్క్ నియర్ మై హోమ్ టౌన్, అంటే
నాకున్న సిటీ నా చుట్టుపక్కల ఉన్న సిటీలో నేను వర్క్ చేస్తాను, మా ఇంటికి చుట్టుపక్కలలోనే వర్క్ చేస్తానని చెప్పానమాట. ఇది ఒక ఆప్షను. మేబీ డిపెండ్స్ ఆన్ ద జాబ్ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్. అప్పుడు సంగతి అప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటే, ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటే దాన్ని బట్టి వర్క్ అవుతాను అన్నమాట. ఇక్కడ ఏం పెడితే అంటే ఎస్ ఎనీవేర్ ఇండియా పెట్టడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే పెడితే మనకు ఆంధ్రప్రదేశ్లో వరకే రిక్రూటర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తారు మన మీద. ఎస్ ఎనీవేర్ ఇండియా పెట్టామంటే మనం ఇండియాలో ఎక్కడైనా జాబ్ వస్తే వెళ్తామని అనమాట. ఓకేనా, అదే పెట్టుకోండి. ఒకవేళ హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, చెన్నై అయినా ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు అనమాట ఒకవేళ మీరు వెళ్ళగలిగితే. సో ఇది పెట్టుకుంటే బెస్ట్ నాకు తెలిసి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇదే లాస్ట్ క్వశ్చన్ అట్టుంది. ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 5, హౌ యాక్టివ్లీ ఆర్ యూ సర్చింగ్ ఫర్ జాబ్ టుడే? 1 ఈజ్ నాట్ సర్చింగ్, 5 ఈజ్ అప్లయింగ్ ఎవ్రీ డే. అంటే 1 అంటే సెర్చ్ చేయట్లేదని, 2 అంటే కొంచెం లైట్ కానీ, 3 అంటే పర్లేదు బాగానే సెర్చ్ చేస్తున్నాను, 4 అంటే ఓకే డే బై డే సెర్చ్ చేస్తున్నాను, 5 అంటే డైలీ మన జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నామని చెప్పి అనమాట. ఈ ఆప్షన్ అయితే పెడదాం. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఈ ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నాం అంటే టు గెట్ ఏ జాబ్, తొందరగా జాబ్ కోసం. సెకండ్ వన్ ఏంటంటే హౌ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్, అండ్ ఎంత త్వరగా నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నామని. నేను ప్రస్తుతం 1 to 2 monthsలో నేను జాబ్లో సెట్ అయిపోవాలని ఆప్షన్ పెట్టామన్నమాట. ఎప్పుడులోపు కావాలంటే. తర్వాత ఒకవేళ మీకు జాబ్ వస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళగలరా అంటే ఆప్షన్స్ చూసుకొని మనం నేను ఇండియాలో ఎక్కడికైనా వెళ్తానని చెప్పి పెట్టేసి అనమాట. మీరు ఒకవేళ లాంగ్ వెళ్ళలేరనుకుంటే ఆంధ్రప్రదేశ్లో వరకు ఎక్కడైనా నేను వెళ్తానని పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. తర్వాత మీరు జాబ్ ఎంత ఫాస్ట్ క్విక్గా ఎదుగుతున్నారు, జాబ్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎంత అవసరం అని చెప్పి ఇక్కడ అనమాట, అది మీరు ఇక్కడ పెట్టాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి రా నాయన, చూద్దాం సార్. కానీ హౌ మెనీ అవర్స్ పర్ వీక్ కెన్ యూ గివ్ ఫర్ జాబ్ సెర్చ్, ట్రైనింగ్ ఆర్ ఇంటర్వ్యూస్? హౌ మెనీ అవర్స్ పర్ వీక్ కెన్ యూ గివ్ ఫర్ జాబ్ సెర్చ్, ట్రైనింగ్ ఆర్ ఇంటర్వ్యూస్ అంటే వారానికి ఎన్ని గంటలు మీరు జాబ్ సెర్చింగ్, ట్రైనింగ్, ఇంటర్వ్యూస్ కోసం మీరు స్పెండ్ చేస్తారు అని అడుగుతుందన్నమాట. స్పెండ్ ఇవ్వగలరు మీ టైం అని అడుగుతుంది ఇది. మనమైతే పెట్టేద్దాం మోర్ దాన్ 10 hours, అంతే కదా. మనం ఎక్కువ జాబ్ కోసం వెతుకుతూ ఉంటాం కాబట్టి మోర్ దాన్ 10 hours అయితే పెడదాం, ఎక్కువగా వెతుకుతూ ఉంటాను కాబట్టి. ఓకేనా, తర్వాత వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే మీకు ఎట్లాంటి జాబ్స్కి మీరు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు? ఆఫీస్ వర్క్ విత్ కంప్యూటర్, సాఫ్ట్వేర్, డేటా, ఐటీ అంటే ఐటీ జాబ్స్ అనమాట, సాఫ్ట్వేర్ జాబ్స్, ఆఫీస్ వర్క్. ఓకేనా, కంప్యూటర్స్. తర్వాత కస్టమర్ కేర్ సపోర్ట్, సర్వీస్ జాబ్స్, కాల్ సెంటర్స్, హెల్ప్ డెస్క్ అంటే నాన్ ఐటీ అనమాట. ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లాంటివి అనమాట ఇవి. ఓకేనా, ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు. మీరు గ్రాడ్యుయేట్స్ చదివి ఇంకా అది మీ చాయిస్లే, నేను చెప్పేది ఏం లేదనమాట. ఇది గ్రాడ్యుయేట్స్ కోసం ఓపెన్ అయిన పోర్టల్ కాబట్టి మనం గ్రాడ్యుయేట్స్లో క్లిక్ అయ్యి చూస్తున్నాం కాబట్టి నేనైతే ఇది పెడతాను అనమాట, సాఫ్ట్వేర్, డేటా, ఐటీ జాబ్స్ అని. ఆఫీస్ వర్క్, కంప్యూటర్స్ అంటే సాఫ్ట్వేర్, ఐటీ జాబ్స్ అనమాట. ఇది కస్టమర్ కేర్ సపోర్ట్స్ అంటే నాన్ ఐటీ అనుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోవచ్చు, అట్లాంటి జాబ్స్ అనమాట ఇవన్నీ. కస్టమర్ కేర్ సపోర్టు, సర్వీస్ జాబ్స్, కాల్ సెంటర్స్, హెల్ప్ డెస్క్స్ ఇలాంటివి. వీటిల్లో కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు, లేదా కొన్ని అయితే మీరు ఆఫీస్కి వెళ్ళి చేసేవి అయితే ఉండొచ్చు అనమాట. ఇవి ఒక 10K, కొంచెం 10,000కి అటు ఇటుగా రావచ్చు అనమాట. ఓకేనా, ఇది నాన్ ఐటీ ఫస్ట్, ఇది ఐటీ అనమాట. తర్వాత బ్యాంకింగ్, మీకు ఇంకా ఏమి ఇంట్రెస్ట్ ఉందంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ ఆర్ బిజినెస్ సపోర్ట్ జాబ్స్ ఇలాంటివైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట. బ్యాంకింగ్ జాబ్స్, ఫైనాన్స్ అంటే ఇది ఉంది కదా, బజాజ్ ఫైనాన్స్ ఉంది కదా, అలాంటివి అంటే లోన్స్ ఇచ్చేవన్నమాట. అంటే బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, ఫైనాన్స్లో కానీ, లేకపోతే బిజినెస్ సపోర్ట్స్ కానీ ఇలాంటి జాబ్స్ అనమాట ఇవి. తర్వాత టీచింగ్ ఫీల్డ్, ట్రైనింగ్, ఇన్స్టిట్యూట్లో ఇస్తారు కదా ట్రైనింగ్ అట్లాగా, లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబ్స్ అనమాట. అంటే ఏవైనా టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళే జాబ్స్ అనమాట ఇవి. ఓకేనా, ట్రైనింగ్ అలాంటివి. తర్వాత క్రియేటివ్ ఆర్ మీడియా రిలేటెడ్ జాబ్స్, డిజైన్, వీడియో, కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇవి షూటింగు, ఎడిటింగు, వీడియో డిజైనింగు,
అంటే మీరు ఏదన్నా మీడియా, అంటే మీడియా ఉంటాయి ఇక ఈ సోషల్ మీడియా లాంటివి, అలాంటి వాటిలో కానీ క్రియేటివ్గా కానీ అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ ఏమన్నా ఉంటాయి కదా, మనకి ఇప్పుడు చూస్తూ ఉంటాం కానీ ఈ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ అని ఇలా రకరకాల యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్లో కానీ క్రియేటివ్ థాట్స్ అనమాట థింక్ చేసి కొంచెం క్రియేటివ్గా కొత్తగా ఆలోచించి చేసే వర్క్స్ లాంటివి అనమాట. డిజైన్, వీడియో, కంటెంట్ ఎడిటింగ్ ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. అవి క్రియేటివ్ జాబ్స్. తర్వాత అదర్స్, ప్లీజ్ స్పెసిఫై. ఇంకా ఇవేవి కాదు, నాకు ఇంకో దాని మీద నా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు అదర్ క్లిక్ చేసి మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఆఫర్డ్ ఏ జాబ్ ఇఫ్ యు ఆర్ ఆఫర్డ్ ఏ జాబ్ విత్ ఏ లోయర్ శాలరీ బట్ క్విక్ జాయినింగ్, వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్? అంటే మీకు ఏదైనా సపోజ్ తక్కువ శాలరీతో ఏదైనా జాబ్ వచ్చింది అనుకోండి, త్వరగా జాయిన్ అవ్వాలన్నారు, తక్కువ శాలరీ ఇస్తాము అన్నారనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతుంది అనమాట క్వశ్చన్. ఓకేనా. తర్వాత ఎస్, ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఇమీడియట్లీ ఈవెన్ అట్ లో శాలరీ. తక్కువ శాలరీనే స్టార్ట్గా దేంట్లో దాంట్లో జాయిన్ అవ్వాలనుకున్నాము అనుకుంటే ఇది పెట్టచ్చు అనమాట. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎస్ బట్ ఓన్లీ ఇఫ్ దేర్ ఈస్ గ్రోత్ ఆఫ్టర్ 6 to 12 months. అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే లేదు, ఓన్లీ మనకు 6 to 12 months, 6 నుంచి సంవత్సరం లోపల గ్రోత్ ఉంటేనే నేను జాయిన్ అవుతాను అనుకునేది ఈ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నో, ఐ విల్ వెయిట్ ఫర్ ఏ హయ్యర్ శాలరీ జాబ్. నేను ఓన్లీ హయ్యర్ శాలరీ జాబ్కే నేను ఓకే చేస్తాను, యాక్సెప్ట్ చేస్తాను అంటే ఈ ఆప్షన్ అనమాట. అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ బిఫోర్ ఏ జాబ్, ఆర్ యూ విల్లింగ్ టు కమిట్ 2 to 3 months ఫుల్ టైం? అంటే మీరు ఒకవేళ జాబ్ కంటే ముందర మీరు ట్రైనింగ్కి సెలెక్ట్ అయ్యారు, అంటే మీరు ఒక జాబ్కి సెలెక్ట్ అయ్యారు అనుకో, దానికంటే ముందు 2 to 3 months 2 లేదా 3 నెలల వరకు మీకు ట్రైనింగ్ ఇస్తామన్నారు అనుకోండి, మీరు జాబ్ డైరెక్ట్ ఫుల్ టైం జాబ్ కాకుండా మీకు 2 to 3 months ఇంటర్న్షిప్ లాగా లేదా ట్రైనింగ్ ఇస్తాము అన్నారనుకోండి, మీరు దానికి జాయిన్ అవుతారా అని అడుగుతుంది అనమాట. ఎస్, నేనైతే ఎస్ అని పెట్టాను అనమాట. మీరు ట్రైనింగ్ వద్దు డైరెక్ట్ జాబ్ కావాలంటే నో పెట్టుకోండి, లేదా మీకు అప్పుడు సంగతి అప్పుడు అనుకుంటే డిపెండ్స్ ఆన్ కండిషన్స్ పెట్టుకోండి అంటే ఎస్ అని పెట్టాను అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఓ మై గాడ్, ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి నాయనా. ఓకే, హౌ మెనీ జాబ్ అప్లికేషన్స్ హ్యావ్ యూ మేడ్ ఇన్ ద లాస్ట్ 3 months? వీళ్ళు మనని ఎటువైపు తీసుకెళ్ళాలని, మన నుంచి ఏం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అబ్బా. అంటే వీడు ఎంత కమిట్మెంట్గా ఉన్నాడు జాబ్ పట్ల అని చెక్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే వీడు ఎంత గాలోడా అని చెక్ చేయాలనుకుంటున్నారా, ఏం అర్థం కావట్లేదు. ఏమో చూద్దాం. మనకు తెలిసిన క్వశ్చన్లు ఆన్సర్లు అయితే మనం పెడదాం అనమాట. తర్వాత వాళ్ళు ఏ బేస్ చేసుకొని ఏం క్వశ్చన్లు ఏమి ఇస్తారో మనం చూడాలి, ఎటువంటివి మనకి రికమెండ్ చేస్తారో ఏందో చూద్దాం. ఓకే, హౌ మెనీ జాబ్ అప్లికేషన్స్ హ్యావ్ యూ మేడ్ ఇన్ లాస్ట్ 3 months? లాస్ట్ 3 monthsలో నువ్వు ఎన్ని అప్లికేషన్స్ పెట్టావు, ఎన్ని కంపెనీలు కానీ అనమాట, ఎన్ని అప్లికేషన్స్ పెట్టావు అని అడుగుతున్నారు. మనం మోర్ దెన్ 10 కంటే ఎక్కువ పెట్టాను పెడదాం. నిజమేగా, 10 కంటే ఎక్కువ పెట్టాం. 10 ఏంది అసలు, ఎన్నో మనకు లెక్క కూడా ఉండదు అనమాట, అప్లై చేస్తూ ఉంటాం. తర్వాత హ్యావ్ యూ అటెండ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ లాస్ట్ 3 months? లాస్ట్ 3 monthsలో వీళ్ళు పక్కా మనల్ని ఎంత గాలిలో అంచనా వేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఇన్ని రోజులు నీకు ఒకవేళ ఎక్కువ పెట్టావంటే, ఇన్ని రోజులు నీకు జాబ్ రాలేదంటే నువ్వు ఎంత లో స్కిల్డ్ పర్సనా తెలిసిపోతుందని అనుకుంటారా, లేకపోతే ఇది కమిటెడ్గా సెర్చ్ చేస్తున్నాడు స్కిల్ ఉన్నా అని అనుకుంటారా, ఏం అర్థం కావట్లేదు. సరేలే, లాస్ట్ 3 monthsలో ఎన్ని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారని అన్నారు. నో అని పెడదాం. ఇవన్నీ రిక్రూటర్స్ చూస్తే ఏమనుకుంటారబ్బా, ఏమనుకున్నా మనం నిజమే పెట్టాలి కదా. మళ్ళీ ఎక్కువ అటెండ్ అయ్యి జాబ్ రాలేదంటే మరీ ఇంకా పరమ చండాలంగా అనుకుంటారేమో. నిజమే పెడదాం, మనమేం అటెండ్ అవ్వలేదు కాబట్టి నో. ఓకేనా, 3 monthsలో ఏం అటెండ్ అవ్వలేదు, అవన్నీ అటెండ్ అయితే ఎప్పుడో రాపోయింది ఈ పాటికి, మళ్ళీ దీంట్లో ఎందుకు వస్తాం మనం. సరే కానీ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏందబ్బా, ఇఫ్ యూ రిసీవ్ an interview call through this platform, how quickly can you attend? ఒకవేళ నీకు ఈ ప్లాట్ఫామ్ అంటే కౌశలం ద్వారా
ఇంటర్వ్యూ కాల్ వస్తే ఎంత తొందరగా నువ్వు అటెండ్ అవ్వగలవు? వితిన్ 24 అవర్స్, వితిన్ 3 డేస్, వితిన్ ఏ వీక్, లాంగర్. అంటే ఒక రోజులో 24 అవర్స్లో అటెండ్ అవ్వగలవా? 3 డేస్లో అటెండ్ అవ్వగలవా? ఒక వారం లోపల అటెండ్ అవ్వగలవా? లేదా ఇంకా ఎక్కువ రోజులు పట్టచ్చా? 24 అవర్స్లో మనం అటెండ్ అయిపోతాం అనమాట ఆప్షన్. అది పెట్టాను. ఓకేనా? ఫైనల్గా ఇదనమాట. ఇంకోసారి చెక్ చూసుకుందాం క్వశ్చన్స్. 3 మంత్స్లో మోర్ దెన్ 10 పెట్టాము. హౌ మెనీ ఇంటర్వ్యూస్ అటెండ్ 3 మంత్స్ అంటే లేదు. ఇఫ్ యూ కాల్ వస్తే మీరు ఇంతలో 24 అవర్స్లో అటెండ్ అయిపోతాము. సబ్మిట్. దీన్ని బట్టి ఇంకా బేస్ చేసుకొని ఏం చేస్తారో మనకు తెలియదు. ఓకేనా? పర్సనల్ ఇన్ఫో అయితే కంప్లీట్ అయిపోయింది. మనం రెజ్యూమ్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డాష్ బోర్డ్లో వచ్చేసి ఇలా వస్తుంది. తర్వాత మొన్న 6వ తారీఖు చూడండి, స్కిల్ అసెస్మెంట్ 6వ తారీఖు వచ్చింది. 45 మినిట్స్ మొత్తం ట్రై చేస్తే అది లాగి మళ్ళీ అది రీషెడ్యూల్ చేసుకోవచ్చు అంట. అది రీషెడ్యూల్ కూడా చేద్దాం. ముందైతే అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, దీని కథా కమామిషి ఏంది చూద్దాం అసలు. ఇవైతే ఇక్కడ వెరిఫికేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఇక్కడ మన డీటెయిల్స్ అయితే కనపడతా ఉంటాయి అన్నమాట మీకు. వెరిఫికేషన్ స్టేటస్ పెండింగ్లో ఉంది, అంటే మనకు జాబ్ వచ్చిందా లేదా అని వెరిఫికేషన్ అనుకుంటా. తర్వాత ఇక్కడ మన ఫుల్ నేమ్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, తర్వాత పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషను. ఇక్కడ మీరు ఎడిటింగ్లో చెప్పాను కదా, ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటే కొంతమందికి నేమ్ రాంగ్ వచ్చిందని, తర్వాత కొన్ని డీటెయిల్స్ తప్పు పెట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెండింగ్ అని ఉంది. మనం ఆ డీటెయిల్స్ ఏమైనా ఫిల్ చేసి మార్చుకునే అవకాశం ఉందే చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, అండ్ కొత్తగా కూడా క్రియేట్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం బీటెక్ లేదా డిగ్రీ, మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఆ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అన్నీ చేయొచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మీ కాలేజ్ నేమ్ లేదా యూనివర్సిటీ నేమ్, డిగ్రీ మీరేంటిది బీటెక్ లేకపోతే డిగ్రీ ఏంటిది, స్పెషలైజేషన్, పర్సంటేజ్, సిజిపి ఏమైనా ఇవ్వచ్చు. మీకు స్టార్టింగ్ ఇయర్ అండ్ పాస్డ్ అవుట్ ఇయర్, ఎండింగ్ ఇయర్ అన్నీ ఇచ్చి మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చి, మీకు ఏదైనా మార్క్ షీట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ డేటా. మీరు ఒకవేళ జాబ్ చేసి ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ సర్టిఫికేషన్స్ కొట్టి అప్లోడ్ చేస్తే మీరు ట్రైనింగ్ తీసుకున్నవి కానీ, లేదా మీరు ప్రాజెక్ట్ చేసిన మీ ప్రాజెక్ట్స్ కానీ ఆ గిట్హబ్లో లాగా ఇక్కడ ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు అనుకుంటా. అవి మీరు యాడ్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు మీ ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ అవన్నీ. ఇక్కడ మార్క్ మై ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అని ఉంది. ఈ మార్క్ మై ఎంప్లాయ్మెంట్ స్టేటస్ క్లిక్ చేశారంటే మీకు జాబ్ వచ్చిందంటే మీరు జాబ్ వచ్చిందని, నాకు జాబ్ వచ్చింది, ఇంక నువ్వు రికమెండేషన్స్ ఎగ్జామ్స్ నాకేమి ఇవ్వద్దమ్మా, నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఆన్ చేసుకోవడం అనమాట. లేదు అంటే మీకు రికమెండేషన్స్, ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ జాబ్ రికమెండేషన్ అన్నీ చెప్తూ ఉంటుంది. ఇది కిందకు వచ్చినట్లయితే ఇక్కడ అసెస్మెంట్స్ ఉంది. ఇక్కడ అసెస్మెంట్ అనేది మనం రీషెడ్యూలింగ్ పెట్టుకుందాం. ఎగ్జామ్ రాయటం మిస్ అయిపోయింది కాబట్టి స్కిల్ అసెస్మెంట్. మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయాలనుకుంటే రీషెడ్యూల్ కన్ఫర్మ్ కొట్టండి. మీకు మళ్ళీ వాళ్ళు ఇంకొక డేటు టైం ఇస్తారనమాట. స్కిల్ అసెస్మెంట్ రీషెడ్యూల్ పెట్టాను. తర్వాత కమ్యూనికేషను రీషెడ్యూల్ పెట్టాను. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఏంటి మనకి లొకేషన్, డేట్, టైం అనేది మళ్ళీ మనకి మెయిల్ చేస్తారంట. ఇవి మనకి రికమెండేషన్ జాబ్స్, మనం కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలామంది అయితే అడిగారనమాట, నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలన్నా అని చెప్పేసి. ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ అని ఉంటుంది. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత సైడ్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. బేసిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు నేమ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత జాబ్స్ సెక్షన్లోకి వెళ్తే ఇవి మనకి రికమెండెడ్ జాబ్స్ అయ్యా. కోర్సెస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ కోర్సెస్ చూస్తే రికమెండెడ్ కోర్సెస్ ప్రజెంట్ ఏమీ స్టార్ట్ చేయలేదట్టు లేవట్టుంది. మనం సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఎన్రోల్ మొత్తం ఫ్రీయే, ఫ్రీ. ఓకేనా? మీరు డీటెయిల్స్ అవన్నీ ఎన్రోల్ ఇస్తే వాళ్ళు డేట్ అవన్నీ చెప్తారనుకుంటా. వాటిని బట్టి మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు ఫ్రీగా. ఇది చాలా బెనిఫిట్ లాగే ఉంది. ఓకేనా? కెరీర్ ప్రోగ్రెషన్ అంటే మన కెరీర్ ఎట్లా డెవలప్ అవుతుంది ఏంటని ఇక్కడ చూసుకోవచ్చు. శాలరీ ట్రెండ్స్, ఇది కమింగ్ సూన్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు.
ముందు ముందు అప్డేటెడ్ వర్షన్స్లో వస్తాయి అనుకున్నా. మై లెర్నింగ్స్ అంటే నువ్వు ఏ కోర్సులు నేర్చుకున్నావు, కంప్లీట్ చేసావని ఇక్కడ కనిపిస్తాయి. అంటే యాక్టివ్ మీరు ప్రజెంట్ చేస్తున్న కోర్సు కనపడింది, ఇది కంప్లీట్ అయిన కోర్సులు ఇక్కడ చూపించింది. వ్యూడ్ జాబ్స్ అంటే మనం చూసిన జాబ్స్ అనమాట. అంటే మనం డీటెయిల్స్ చూసిన జాబ్స్ ఇక్కడ కనపడతాయి. మనం ఏ జాబ్ మన డీటెయిల్స్ చూసాం, ఏ జాబ్ సెర్చ్ చేసి చూసాం అనేది వీళ్ళు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళకి కొన్ని రికమెండేషన్స్ అలాంటివి చేస్తారంట. ఇదిగోండి ఇక ర్యాంక్ ఎలా చూసుకోవాలని కొంతమంది అడిగారు. ఇక్కడ లీడర్ బోర్డు క్లిక్ చేస్తే ఇక్కడ మన ర్యాంక్ అయితే చూపిస్తుంది అనమాట. ఈరోజు నేను లాగిన్ అయ్యాను కాబట్టి నాకు 10 పాయింట్లు వచ్చినాయి. నేను ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎన్నో ర్యాంకులో ఉన్నాను, 49,370. ఫస్ట్ రోజు లాగిన్ అయ్యి 10 పాయింట్లు వచ్చినాయి. రోజు మీరు లాగిన్ అయితే 10 పాయింట్లు వస్తాయి అబ్బా. తర్వాత ఈ కోర్స్ ఏదైనా కంప్లీట్ చేస్తే 100 పాయింట్లు వస్తాయి. తర్వాత ఏదైనా ఎగ్జామ్ అసెస్మెంట్ మనం పిలిచినప్పుడు వెళ్ళి రాస్తాం కదా, అది కంప్లీట్ చేస్తే 150 పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్లు బేస్ చేసుకొని మన ర్యాంక్ హై అవుతూ ఉంటుంది. ఎవరన్నా రిక్రూటర్ సెర్చ్ చేస్తే ఆ పాయింట్స్ ర్యాంక్ని బట్టి మన ప్రొఫైల్ పైన చూపించే అవకాశం ఉంది. టాప్ 5, టాప్ 3, టాప్ 7 లీడర్ బోర్డ్స్లో ఉన్నారనమాట. ఇవి ర్యాంకింగ్స్. ఇది అబ్బా కంప్లీట్గా కౌశలం గురించి అయితే. తర్వాత డౌన్లోడ్ రెజ్యూమ్ అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అది రెజ్యూమ్ డౌన్లోడ్ చేస్తుంది. ఇది గైస్ కంప్లీట్గా కౌశలం గురించి అయితే. మీరు రిజిస్ట్రేషన్ లాగిన్ ఎగ్జామ్ రాసేది ఎలాగని. మెయిన్గా ఏంటంటే మీరు లొకేషన్కి వెళ్ళి అయితే ఎగ్జామ్ రాయాలి. టైం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ రాస్తే అది లొకేషన్ యాక్సెస్ చేసుకొని మీకు ఎగ్జామ్ అయితే ఆన్ అవ్వదు. అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీ మొహం మీరు ఒక్కటే కనిపించాలి, మీతో పాటు ఇంకెవరు కనిపించకూడదు. లేదా ఏం కనిపించకుండా బ్లాంక్ అయితే ఉండకూడదు అనమాట. కెమెరా అనేది మీరు కనిపిస్తే ఎగ్జామ్ అయితే రాయాలి. రాసేటప్పుడు ఆ కెమెరా ల్యాప్టాప్కి ఉండే కంప్యూటర్కి ఉండే కెమెరా కానీ ల్యాప్టాప్ కానీ కదలకుండా చూసుకోండి. కదిలి కొంచెం షేకింగ్ వస్తే మళ్ళీ అది ఒక సాగు ఆగిపోద్దంట. ఇట్లాంటివి అయితే కొన్ని మరి ట్యాబ్స్ ఎక్కువ 3, 3, 4 అట్టా ట్యాబ్స్ ఎక్కువ ఓపెన్ చేసినా కానీ ఎగ్జామ్ అయితే దొబ్బుద్ది. ఇట్లాగనమాట. ఒకటే ట్యాబ్ ఉండాలి. ఫుల్ స్క్రీన్ మోడ్ ఉండాలి. ఫుల్ స్క్రీన్ మోడ్ మీరు తీసేసి చిన్న స్క్రీన్ చేసి ఇంకోటి ఏమైనా సెట్ చేసి ఇంకోటి ఏమైనా చూస్తున్నారనుకోండి, అది కూడా వాళ్ళు ట్రాక్ చేసి ఎగ్జామ్ ఆపేసే అవకాశం అయితే ఉంది. జాగ్రత్తగా రాయాలని అని చెప్పారనమాట. ఇదనమాట.